ప్రభువు మీతో ఉండడుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము 13వ అధ్యాయము 24 నుండి 37 వచనాలు. ఆ రోజుల యందు మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘరూరుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకం మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకున్న వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకున్నాడు. దాని రెమ్మలు లేతవై చివరించినప్పుడు వసంతకాలం వచ్చిందని గుర్తింతురు. అట్లే వీనన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటినే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందున్న దూతలు గాని కుమారుడు గాని మరెవరు గాని ఎరుగరు. ఆ సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండడు. ఆ గడియ ఇట్లుండు: ఒకానొకడు దేశాటనము వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములను వినియోగించి మెలకువతో ఉండమని ద్వారపాలకుని హెచ్చరించను. యజమానుడు సాయం సమయంలో అర్ధరాత్రిమునో కోడి కుయ్యు వేళ్లనో ప్రాతకాలమునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మేలుకొని ఉండడు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండా చూడవచ్చును. మీకు చెప్పినదే అందరికీ చెప్పుచున్నాను, జాగరూకులై ఉండుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రైస్తలో తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువ వందనం, యేసువ స్తోత్రం. క్రైస్తలో 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 ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక 33వ సామాన్య ఆదివారము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1-3 వచనాలు, 2వ వచనము. మరి సువిశేషాలు ఈరోజు 2వ రాకడని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభువు 2వ రాకడలో ఈ లోకంలోనికి విచ్చేస్తూ ఉన్నారని పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క రాక 2 సార్లుగా జరుగుతూ ఉంది. ఒకటేంటంటే యేసుక్రీస్తు ప్రభువు శిశువుగా చిన్న బాలుడుగా పుట్టి లోకంలోనికి వచ్చాడు. అది మొదటి రాకడ. వచ్చి కొంతకాలము జీవించి సువార్తను బోధించి శిలువ మీద మరణించి సమాధిలో పెట్టబడి 3వ నాడు తిరిగి లేచి మోక్షారోహణమై తండ్రి యొక్క కుడి పార్శ్వం వద్దకు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాకడ 2వ రాకడ అంటే పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభువు మరలా భూలోకములోనికి రాబోతూ ఉన్నాడు. దానినే 2వ రాకడ అని అంటాం. అది ఎప్పుడు జరుగుతా ఉంది? ఈ రాకడ అవసరమా? ఈ రాకడ ఎందుకు జరుగుతా ఉంది అని మనం చూసినట్లయితే, ఈ రాకడ ఎందుకు జరుగుతుందో బైబిల్ గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచో చదువు మీకు ఒక నివాస స్థలమును సిద్ధము చేయ నేను వెళ్ళినచో మరలా వద్దు. ఏమన్నాడు ఆయన? మోక్షారోహణమై వెళ్ళిపోయేటప్పుడే చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను పరలోకములోనికి వెళ్తాను, మరలా వస్తాను.
ఎందుకు వెళ్తున్నాను పరలోకంలోకి? నీకొక నివాస స్థలము నేను అక్కడ ఏర్పాటు చేస్తాను. పరలోకములో నీకొక నివాస స్థలమును నేను ఏర్పాటు చేసి మరలా నేను తిరిగి వస్తాను. అదే రెండవ రాకడ. యేసుక్రీస్తు ప్రభు పరలోకములో ఉన్నాడు. అక్కడ ఒక నివాస స్థలాన్ని మనకు ఏర్పాటు చేశాడు. చేసి అది మరలా నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఈ లోకంలోనికి మరలా వస్తూ ఉన్నాడు. అది రెండవ రాకడ. ఇంకొకటి మనం చూసినట్లయితే దర్శన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో రెండవ రాకడ ఎందుకు జరుగుతుందో అక్కడ వ్రాయబడి ఉంది. చదవమ్మా. దర్శన గ్రంథము. ఎదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి వసకు తగిన బహుమానములను నా వెంట తీసుకొస్తాడంట ఆయన. రెండవ రాకడలో జరిగేటువంటి విషయం, నేను మరలా వస్తాను. ఎందుకు వస్తున్నానంటే వాని వాని క్రియలను బట్టి తీర్పు చేయడానికి వస్తున్నాడు. బహుమతులు ఇవ్వడానికి వస్తున్నాడు. ఆయన బహుమతులు ఇవ్వటానికి వస్తున్నాడు. రెండవ రాకడ ఎందుకు జరుగుతుందంటే భూలోకములో నీవు జీవించిన జీవిత విధానాన్ని బట్టి వాని వాని క్రియలను బట్టి నీకు బహుమతులు ఇవ్వటానికి, తీర్పు చేయటానికి ఆయన రెండవ రాకడలో నేను మరలా వస్తాను అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపి వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నింటినీ దుష్టులను అందరను ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయులు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుచుందురు. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములోనికి సూర్యుని వలె ప్రకాశించుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడ సమయంలో ఎందుకు జరుగుతుందంటే, దేవుని యొక్క రాకడ ఎందుకు జరుగుతుందంటే ముందుగా తన దేవదూతలను పంపిస్తాడంట. వారు దుష్టులను దుర్మార్గులను వీరందరినీ కూడా వేరు చేస్తారంట. వేరు చేసిన తర్వాత ఇదిగో దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వారందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాడమ్మా? పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడంట. అది రెండవ రాకడ. ఇంకొక వాక్యం చెప్తాను. కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 10వ వచనం. ఏలైనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట రెండవ రాకడలో ఏం జరుగుతుందంట? యేసు ప్రభు వచ్చినప్పుడు, రెండవ రాకడలు వచ్చినప్పుడు మనందరము కూడా ఆయన ఎదుట, ప్రపంచమంతా మానవాళి అంతా కూడా న్యాయము కొరకు ఆయన ఎదుట తీర్పు కోసము నిలబడాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు తలెత్తుకుని నిలబడతావా, తల దించుకుని నిలబడతావా అనేది నీ జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది. అది రెండవ రాకడలో జరుగుతుందట. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 36వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానము ఇవ్వవలెను. రెండవ రాకడలో మనం చేయవలసిన పని ఉందన్నమాట. అక్కడ ఆ రెండవ రాకడలో యేసు ప్రభు భూలోకములకు వచ్చినప్పుడు ప్రతి మానవుడు కూడా తన వ్యర్థమైనటువంటి మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యర్థమైన మాటలకి సమాధానము, సంజాయిషి చెప్పాలంటే యేసు ప్రభు దగ్గర నువ్వు పలికినటువంటి ప్రతి వ్యర్థమైన మాట మన దగ్గర గుర్తుండకపోవచ్చు, కానీ ఆయన ఏం చేస్తాడు? మన చిట్టా మొత్తం ఆ రోజు ప్రభువుని చూడగానే ఇదిగో మన జీవిత విధానం అంతా కూడా అక్కడ రీల్ లాగా అక్కడ కనిపిస్తా ఉంటది. ఈ వ్యర్థమైన మాటకు నువ్వు సమాధానం చెప్పు అని ఆయన తీర్పు చేస్తాడంట రెండవ రాకడ సమయంలో. ఇంకొకటి చూడమ్మా, రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 16వ వచనం. రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము. మానవుల హృదయములందలి రహస్యములను
రహస్య ఆలోచనలకు అన్నిటికి యేసుక్రీస్తు ద్వారా దేవుని తీర్పు ఉంటుంది. రెండవ రాకడలో ఏముంటదమ్మా? తీర్పు ఉంటదంట. ఏమి తీర్పది? హృదయములో ఉన్నటువంటి రహస్యాలకి కూడా దేవుడు ఆ రోజు తీర్పు. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? హృదయంలో ఉన్నటువంటి రహస్యాలన్నిటికీ కూడా దేవుడు తీర్పు తీర్చేటువంటి సమయమే రెండవ రాకడ. ఈ రాకడ కోసము ప్రభువు మరి భూలోకంలోనికి వస్తానని ఆయన చెబుతూ ఉన్నాడు. రెండవ రాకడ. కాబట్టి ఈ రాకడ కోడి పిల్ల గుడ్డులో నుంచి బయటికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 21 రోజులు పడుతుంది, అవునా? ఏనుగు పిల్ల తన తల్లి గర్భంలో నుంచి మరి బయటికి రావాలంటే ఎన్ని నెలలు పడుతుంది? 22-23 నెలలు మోస్తుంది. ఒక మనుష్యుడు మరి శిశువు మరి లోకమును చూడాలంటే ఎన్ని నెలలు తల్లి గర్భంలో ఉంటాడు? 9 నుంచి 10 నెలలు తల్లి గర్భంలో ఉండి లోకంలో చూడాలి. ఇవన్నీ కూడా మనం నిర్ణయం చేయగలుగుతున్నాం. కానీ రాకడను ఎంత కాలంలో సంభవిస్తున్నది రాకడ మనకి తెలియదు. రాకడ అనేది మనకి తెలియదని ఈ యొక్క గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ఈ శరీరము ఎక్కడ కలిసిపోవాలమ్మా? మట్టిలో కలిసిపోవాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ సత్యము మనందరికీ తెలుసయ్యి రెండవ రాకడ కోసము మనము సిద్ధపడాలంట. ఇప్పుడు గొంగళి పురుగు ఉంది. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అదేం తింటది? ఆకులు అవన్నీ కూడా తింటది. ఈ ఆకులు తిన్నటువంటిది నేను ఆకులు తిని ఒక సుందరమైనటువంటి రెక్కలు కలిగినటువంటి అందమైన జీవిగా మారుతానని తనకి తెలుసా? లేదు. తన కాలమును బట్టి అది నిర్ణయం చేసుకుని గూడు కట్టుకుని గూడులోకి వెళ్ళి గూడులో కొంతకాలం ఉండి గూడులో నుంచి అందమైనటువంటి సీతాకోచిలుకగా బయటికి వస్తూ ఉంటుంది. మనిషి కూడా అంతే. ఈ భూలోకంలో జీవించినప్పుడు ఇదే జీవితం అనుకున్నాం, పరలోక జీవితం మనకి తెలియదు. అందుకనే రెండవ రాకడకు నువ్వు సిద్ధపడాలని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. అందుకనే మొదటి పట్టణాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మొదటి పట్టణంలో చూసినట్లయితే దానియేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. ఆ కాలమున ప్రత్యక్ష చదవం జాతులు పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా అలాంటి విపత్తు ఎప్పుడు కూడా సంభవించబడదంట. వాక్యంలో రెండవ రాకడికి ముందు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన ముందు దేవదూతలలో ప్రధానమైనటువంటి దూత ఎవరైనా మిఖాయేలు దూత వస్తాడంట. వేల దేవదూతల సమూహముతో భూలోకంలోనికి ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంట? ఆయనమ్మా ఏం చేస్తాడు? ఆయన దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వారిని ఆయన దుష్టులను దుర్మార్గులను వేరు చేసి అక్కడ ఉంచుతాడని వాక్యం మనకి తెలియజేస్తుంది. శ్రమ కాలానికి ముందుగా ఆయన వస్తాడంట. రాకడకు ముందుగా శ్రమలు వస్తాయి అంటున్నాడు. అందుకనే ఆ వాక్యంలో చక్కగా కింది వచనాల్లో 3వ వచనం చదవమా. చదువు చదువు 4వ వచనం చదువు. 4వ వచనం. ఆ దేవదూత నాతో, దానియేలు, నీవిప్పుడు గ్రంథమును మూసివేసి దానికి ముద్ర వేయము. ఏం గ్రంథం అది? దానియేలు ఒక గ్రంథాన్ని విప్పుతాడంట. ఏం గ్రంథం అమ్మది? జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉండాలంట. వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారంట? పరలోక రాజ్యంలోనికి
చేరుకుంటారండి. అంటే దేవుని దగ్గర ఒక గ్రంథం అనేది ఉంది. ఆ గ్రంథములో పేర్లు వ్రాయబడాలి. ఆ పేర్లు వ్రాయబడినప్పుడే గ్రంథములో పేరుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకంలోకి వెళ్తావు. ఆ గ్రంథములో పేరు లేకపోతే నువ్వు ఇక్కడ విడవబడతావని ఈ మొదటి పట్టణం మనకి తెలియజేస్తాను. ఒక ఆయనంట ఈ దారి పడి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఒక దేవదూత అక్కడ కూర్చుని, దారి పక్కన కూర్చుని ఒక పుస్తకం తీసుకుని పేర్లు రాసుకుంటుంది, పుస్తకం చూసుకుంటుంది. ఈయన వెళ్తాడు, అక్కడ ఆగాడు. అయ్యా, మీరేంటి ఇక్కడ పేర్లు అయ్యే పుస్తకంలో పేర్లు అయ్యి రాస్తున్నారు ఏంటి అనేది చెప్పి అడిగిందండి. అయ్యా, దేవుని ప్రేమించేవారు పేర్లు ఈ యొక్క గ్రంథంలో రాస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి పేర్లు నేను ఇక్కడ రాస్తూ ఉన్నాను. నీ పేరేంటో చెప్పు, ఇందులో ఉందో లేదో చూస్తాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, నా పేరు ఉండదులేండి అందులో, ఎందుకంటే నేను గుడికి వెళ్తలేదు, ప్రార్థనలో చేయట్లేదు, నేను ఎక్కువగా ఆ కార్యక్రమాలకి మరి హాజరవ్వట్లేదు, నా పేరు ఉండదులేదు. అయినా చెప్పు, అసలు నీ పేరు ఉందా లేదా నేను చూస్తాను, చెప్పు అన్నాడు. పేరు ఉండదులేండి, నాకు తెలుసు ఉండదు అన్నాడు. అయినా నువ్వు చెప్పు, పేరేంటో చూస్తాను అన్నాడు. సరే, పేరు చెప్పాడు. చెప్తే చూశాడు, పుస్తకం ఎంతలా ఉంది, పుస్తకాలన్నీ పేజీలన్నీ తిప్పాడు. అప్పుడు ఈయన అంటున్నాడంట, ఎందుకంటే మీకు శ్రమ, నా పేరు అందులో ఉండదు, మీరు చూడవసలా, చూద్దాం, చూసేది నేనే కదా, నీకెందుకు తొందర, ఆగని చెప్పి పేజీలన్నీ కూడా లాస్ట్ వరకు తిప్పితే పేరు లేదు. అయ్యా, నీ పేరు లేదు అన్నాడు. నేను చెప్పే కదా నా పేరు అందులో ఉండదని నీకు చెప్పే కదా అని చెప్పాడు. అట్లాగా, సరే మరి నేను వెళ్తున్నాను అన్నాడంట. బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక్క నిమిషం ఆగు, ఇంకొక చిన్న పుస్తకం ఉంది, ఈ పుస్తకంలో ఏమన్నా ఉందేమో చూస్తాను అని చెప్పి అన్నాడు. ఎంత పెద్ద పుస్తకంలోనే నా పేరు లేకపోతే ఈ చిన్న పుస్తకంలో ఏముంటదయ్యా అంటే చూద్దాం, ఒకవేళ ఉంటదేమో, ఆగు అని చెప్పి ఆ పుస్తకాన్ని తీస్తే మొదటి పేజీలో మొదటి పేరు, అతని పేరు వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నువ్వేం చేస్తావు? దేవుని గ్రంథంలో మరి ఇందులో మొదటి పేరు వ్రాయబడింది. అప్పుడు అడిగాడు, ఇదే పుస్తకం అయ్యా? చిన్న పుస్తకం అడిగితే, దేవుడు ప్రేమించే వారి పేర్లు ఇందులో ఉంటాయి. ఎవరు ప్రేమించేది? దేవుడు ప్రేమించే వారి పేర్లు ఇందులో ఉంటాయి. అందులో నేను మొదటిలోనే ఉంది. నువ్వేం చేస్తావయ్యా అని అడిగితే, నేనేం చేయనయ్యా, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాను, ఇతరులకు మేలు చేస్తూ ఉంటాను, ఇతరులకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వారికి వెళ్ళి మాట కానీ, సహాయం కానీ, పని కానీ, ఆదరణ కానీ ఏదన్నా చేస్తూ ఉంటాను. అందుకనే దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు. ఈ చిన్న గ్రంథంలో దేవుడు ప్రేమించినటువంటి వారిలో మొదటి పేరు నీదే వ్రాయబడి ఉంది, నీవు నిత్య జీవాన్ని పొందుకుంటామని చెప్పి ఆ యొక్క దేవదూత చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడాలి అంటే మనం ఎలా జీవించాలో ఈ యొక్క మొదటి పట్టణం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది అన్నమాట. కాబట్టి ఈ జీవ గ్రంథంలో నీ పేరు ఎక్కిందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్ళిపోతావు. అందుకనే ఈ దానియేలు గ్రంథంలో అంటున్నాడు, జీవ గ్రంథమును ఆయన మూసేసి దానికి ముద్ర వేస్తాడంట. ఇప్పుడు రాకడ సమయంలో దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వరకు కూడా గ్రంథంలో పేర్లు రాసి తర్వాత ఏం చేస్తారు? గ్రంథాన్ని మూసివేసి దాని మీద ఒక ముద్ర వేసేస్తారు. అది తర్వాత విప్పబడుతుందంట. విప్పబడినప్పుడు ఆ గ్రంథంలో నీ పేరుంటే నువ్వు పరలోక రాజ్యంలోనికి చేరుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా.
నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కరుణించినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉంటేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యంలోనికి వెళతామని ఈ యొక్క గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. సువిశేషములకు ఒకసారి రండి. సువిశేషములకు వస్తే 24వ వచనం. ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధుడగుని. ఏ రోజులు? ఏ రోజు? దేవుని యొక్క రాకడ ముందు. ఆ రోజులలో అంటే రాకడక ముందు ఏం జరుగుతా ఉంది? రాకడక ముందు ఏం జరుగుతా ఉందని చూస్తే అక్కడ ఏం జరుగుతుంది చూడండి. సూర్యుడు అంధకార బంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు రాకడ సంభవించే ముందు ఏమవుతుందంట? ఏమవుతామా? సూర్యుడు అంధకార బంధుడవుతాడు, కాంతిహీనుడవుతాడు, విపత్కాలము సంభవిస్తుంది. అంటే నాశనము సంభవిస్తుంది. రాకడక ముందు నాశనం సంభవిస్తుంది. వాక్యం మనకి చక్కగా స్పష్టంగా చేస్తా ఉంది. ఏమిటి ఆ విపత్కాలము అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ విపత్కాలముల గురించి దేవుడు చక్కగా మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, లూకాసు సువార్త 21వ అధ్యాయము. చూడండి, వేసావున్నాయి అన్ని, ఇవన్నీ వేసావున్నాయి. చూడండి, ఆ రోజుల యందు మహా విపత్తు జరుగుతుందంట. రాకడకు ముందు విపత్తు జరుగుతుంది. విపత్తు అంటే ఏంటి? విపత్తు అంటే నాశనం, వినాశనం జరుగుతుందంట. రాకడకు ముందు వినాశనం జరుగుతుంది. ఏమిటి ఆ విపత్తు అంటే అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. చదువు లూకాసు సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు దేవునికి అర్పించబడిన వస్తువులతో ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూచుడు అని చెప్పుకొనుచుండి. అంతట యేసు వారితో ఈ కట్టడములను చూసి మీరు సంతోషించుచున్నారు. రాతిపై రాచి నిలవని కాలము వచ్చునంటే దేవాలయం అందముగా ఉంది. యెరూషలేములో దేవాలయం అందముగా ఉంది. ఈ దేవాలయమును చూసి దేవాలయము ఎంత అందముగా ఉంది, ఎంత శోభిల్లుతుంది అని చూసి దానిని చూసి ఆనందపడుతున్నారు ప్రజలు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట అంటే, ఈ దేవాలయమును చూసి మీరు చాలా సంతోషిస్తూ ఉన్నారు, కానీ రాకడ సమయంలో ఏం జరుగుతుందంటే రాయి మీద రాయి వేసి గోడ కట్టి అందముగా ఉందని మీరు సంతోషిస్తున్నారు. రాకడ సమయంలో రాయి మీద రాయి ఉండకుండా అదంతా కూడా ఏమైపోతుందంట? నాశనం అయిపోతుంది. అలాంటి విపత్తులు వస్తాయి. వాటిని చూసి మీరు భయపడవలదని వాక్యం మనకి చక్కగా ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. చూడండి, 21వ అధ్యాయము 20వ వచనం చదువుమా. యెరూషలేములో అప్పుడు యోదయ
పర్వతమునకు పారిపోవలేను. అక్కడ వాక్యాల్లో చక్కగా ఏమని రాయబడి ఉంది? పర్వతం మీద ఉన్నటువంటి వారు, మిద్దె మీద ఉన్నటువంటి వారు కింది వస్తువులు తీసుకోవడానికి రావటానికి కూడా అవకాశము ఉండదంట. అంత విపత్తు జరుగుతుందంట. ఒక పొలంలో పనిచేసేటువంటి వారు, ఇద్దరు మనుషులు పొలంలో పనిచేస్తూ ఉంటే ఒకరు మాత్రమే పైకి ఎత్తబడతారంట, ఒకళ్ళు అక్కడ నిలబడుతుంటారు. తిరగలి తిప్పేటువంటి ఇద్దరు స్త్రీలు ఉంటే ఒక స్త్రీ పైకి ఎత్తబడుతుందంట, ఒక స్త్రీ అక్కడే విడవబడుతుందంట. ఎత్తబడిట దేవుని యొక్క ఆశీర్వాదమై ఉంది, విడవబడిట ఘోరమైనటువంటి పాపమంట. వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే 26వ వచనం చదువు. ప్రపంచమున సంభవించు సువిశేషము 26వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట జనులెల్లరూ కూడా యేసు ప్రభువును మనం చూడొచ్చు. ఇంతకు ముందైతే మనం యేసు ప్రభువును చూడలేదు, కానీ ఎప్పుడు చూస్తామంట? ఎప్పుడు చూస్తారు? రాకడ సమయంలో జనులెల్లరూ కూడా యేసు ప్రభువుని చూస్తారంట. యేసు ప్రభువుని చూస్తారంట. ఎలా వస్తాడంట ఆయన? చదువు. మహాశక్తితో మేఘారూఢుడై వచ్చుట జనులెల్లరూ కూడా చూతురు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తెలుసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తెలుసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడవబడుట విడవబడుట బహుఘోరం. లోకమంతా కూడా ఎలా ఉంటదంట? శ్రమలు, విపత్తులు, నాశనము జరుగుతూ ఉంటది. యేసు ప్రభువు రెండవ రాకడలో ఎలా వస్తున్నాడంట? మేఘాల మీద వస్తూ ఉన్నాడు, దేవదూతల సమూహంతో, మరి అశ్వాల మీద గుర్రాల మీద కూర్చుని ఆయన మరి దేవదూతల వేల వేల దూతలతో వస్తూ ఉన్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడంట? దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తన ఎన్నుకునే వారిని పోగు చేస్తారు. దేవదూతలు వచ్చేస్తున్నారు కదా, ముందు వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట? దేవుడు ఎన్నిక చేసుకున్న వారందరినీ పోగు చేస్తారంట. అయా నువ్వు ఇట్రా, ఇటు పట్టుకుడు, నువ్వు ఇట్రా, ఇటు పట్టుకుడు, అందరినీ కూడా గొర్రెల వలెను మేకల వలెను దుర్మార్గులను దుష్టులను అందరినీ కూడా వేరు చేసేస్తారంట. అప్పుడు యేసయ్య వస్తాడు, మేఘాల మీద వస్తూ ఉన్నాడు. 7 ఏండ్ల పరిశుద్ధులను పిందవబోతుంది, 7 ఏండ్ల పరిశుద్ధులకు పిందవబోతుంది, 7 ఏండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది, 7 ఏండ్ల లోకం మీదకు ఈ సువార్త మోయబడో, ఈ సువార్త మోయబడో, వాక్యమే కరువగొలో, వాక్యమే కరువగొలో,
యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా యేసు రాజుగా వస్తున్నాడు. ఎక్కడ తెలుసుకుంటాడంట? భూలోకం అంతా కూడా తెలుసుకుంటాడని వాక్యం మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. దేవదూతలు వస్తారంట. దేవదూతలు వచ్చి వాళ్ళు ఏం చేస్తారన్నమ్మా? ఎన్నిక చేస్తున్నాడు. ఎవరినైతే దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు, ఎట్లా ఎన్నిక చేసుకుంటున్నాడు? భూలోకములో నువ్వు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ హృదయ యొక్క తలంపులను బట్టి, నీ ఆలోచనలను బట్టి దేవుడు ఎన్నిక చేసుకున్న వారందరినీ దేవదూతలు చక్కగా వేరు చేస్తూ ఉన్నట్టు వాళ్ళకి తీర్పు ఉందంట. మనం ముందు అనుకున్నాం కదా, దేవుడు రాకడ సమయంలో ఎందుకు వస్తున్నాడు? రాకడంటే మనకి తీర్పు చేయటానికి ఆయన వస్తూ ఉన్నాడు, మనకి బహుమతిని ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు, మనల్ని పరలోకములోకి ఆ ఇంటిలోనికి తీసుకు వెళ్ళటానికి ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనలో కొంతమందిని ఆయన ఎన్నిక చేసుకుంటున్నాడు. ఒకవేళ నిన్ను విడిచిపెట్టబడితే మహాఘోరం. ఆయనతో నువ్వు కూడా వెళ్ళిపోతే పరలోకంలోనికి వెళ్ళిపోతావు. విడవబెట్టబడుట మహా బహుఘోరం అనే వాక్యం మనకి హెచ్చరిక చేయబడుతా ఉంది. కాబట్టి ఈరోజు రెండవ రాకడని గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రాకడికి ముందు విపత్తులు జరుగుతాయి, మీరు భయపడవలదు, మీరు పరిశుద్ధముగా జీవించండి, పవిత్రముగా జీవించండి వాక్యం మన హెచ్చరిక చేస్తా ఉంది. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడు, సాగిలపడి వంగని మోకాళ్ళనే, వంగని మోకాళ్ళనే యేసయ్య ఎదుట వంగిపోవును, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తలో క్రైస్తలో తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, క్రైస్తవ వందనం, క్రైస్తవ స్తోత్రం. క్రైస్తలో 27వ వచనం. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయును. ప్రోగు చేసేవాళ్ళు మనం ఉంటామో ఉండము? ప్రోగు చేసేవాళ్ళు మనం ఉంటామో ఉండము? ఒక పెద్ద ప్రశ్న. అయా నీ రాకడ సమయంలో నువ్వు దేవదూతలను పంపిస్తున్నావు, ముందుగా వాళ్ళు జనాలను పోగు చేస్తూ ఉన్నారు, నేను ఉంటానో ఉండను? మలాకీ గ్రంథము తీయండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను గూర్చి ఘోరమైనటువంటి సంగతులను చెప్పితిరి, ప్రభు పలుకుచున్నాడు. కానీ మేము నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుచున్నారు. ప్రభువును సేవించుట నిష్ప్రయోజనము. అతని ఆజ్ఞలను అంత ఎరగొట్టేస్తావు ఎందుకమ్మా? ముక్కలు ముక్కలు చేసేస్తావు. వారిగా చదువు. మీరు నన్ను గూర్చి ప్రభు, మీరు నన్ను గూర్చి ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు? ప్రభు అంటున్నాడు మలాకీ ద్వారా తెలియజేస్తూ, మీరు నన్ను గురించి ఏమని ఇద్దరు వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటున్నారు. మనకలాగానే ఒక చోట కూర్చున్నప్పుడు మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం. ఏమంటున్నారు వాళ్ళు? మాట్లాడుకుంటా ఏమనుకుంటున్నారు? ఎందుకురా మనం గుడికి వెళ్తున్నాం, వేస్ట్. జపమాలు చెప్తున్నాం, వేస్ట్. ప్రార్థనలు చేస్తున్నాం, వేస్ట్. ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాము, ఏంటి? దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? చూడు,
గుడికి రాడు, ప్రార్థన చేయడు, ఆడు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు. ఆడు గర్విష్ఠుడు, మరి దుర్మార్గుడు. ఆడే హాయిగా ఉన్నాడు, ఆడే పచ్చగా ఉన్నాడు. మనకేంట్రా ఈ కష్టాలు, మనకేంట్రా ఈ బాధలు, దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని మీద ఆధారపడ్డాం కదా, మనకే వచ్చినాయి ఏంటి బాధలు అని మాట్లాడుకుంటున్నారు. మనం కూడా, మీరు కూడా ఎప్పుడైనా మాట్లాడుకున్నారు అలా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏంటి నేను దేవుని ఎంత ప్రార్థన చేస్తాను, ఈ కష్టం నాకే వచ్చిందేంటి, ఆడు చూడు హాయిగా తిరుగుతున్నాడు, హాయిగా ఉన్నాడు అని అనుకుంటున్నారంట. ఆ మాటలను దేవుడు ఆలకించాడు. అంటే మనం మాట్లాడేటువంటి ప్రతి సంభాషణ కూడా ఆయన ఆలకిస్తాడు. అందుకనే రాకడ సమయంలో నువ్వు మాట్లాడినటువంటి ప్రతి వ్యర్థమైన మాటకు కూడా నువ్వు సమాధానం చెప్పాలంట తీర్పు జరిగేటప్పుడు. అదే రాకడ. కాబట్టి ఇక్కడ మలాకీ గ్రంథంలో ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, మీరు నన్ను గురించి మీరు ఈ విధముగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి వారికి ఏం చెప్తున్నాడో ఆ యొక్క ధర్మాత్ముల గురించి చెబుతున్నాడు. చూడమ్మా 17వ వచనం చదువు. ఒకళ్ళు చదవండి. సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు ఇట్లా అనుచున్నాడు, వారు నా ప్రజలగుదురు, నేను పనికి పూనుకొనిన వేళ వారు నా సొంత ప్రజలు అగుదురు. తండ్రి తనకు ఊడిగము చేయు కుమారుని దయ చూపినట్లే నేను వారి పట్ల దేవుడు వారికి చెప్తున్నాడు. మాట్లాడుకున్న వ్యక్తులు ఉన్నారు కదా, వారికి చెప్పు, మీరెందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? మీరు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు, మీరు చేసినటువంటి ఆరాధన వ్యర్థం కాదు, మీరు పాల్గొన్నటువంటి దివ్య పూజలు వ్యర్థము కావు. నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థన కూడా నేను జ్ఞాపకపరుచుకుంటాను. మీరు ఎందుకు అలా వ్యర్థంగా మాట్లాడుతూ ఉన్నారు అని యొక్క ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతులకు విజయమును చేకూర్చే విధముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడమది 17వ వచనంలో, వారు నా ప్రజలగుదురు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఏమవుతారంట? మీరు అలా మాట్లాడుకుంటున్నారు కదా, అది పొరపాటు. వారు ఏమవుతారంటే నా ప్రజలు అవుతారు. నువ్వెవడో బాగున్నాడు అనుకుంటున్నావు కదా, ఎవడో చక్కగా నాకన్నా ఆడే పచ్చగా ఉన్నాడు, దుర్మార్గుడు అయినప్పుడు వాడే సుఖంగా జీవిస్తాడు అనుకున్నవే, వాడు దేవుని యొక్క బిడ్డ కాజాలడంట. ప్రార్థన చేసేటువంటి, ఆజ్ఞలు పాటించేటువంటి, ఆరాధనలో పాల్గొనేటువంటి, దేవుణ్ణి ఆరాధించి పూజించేటువంటి వారు నా బిడ్డలగుదురు. తర్వాత నేను పనికి పూనుకుని వేళ, నా పనికి పూనుకుని వేళ దేవుడు అంటున్నాడు. చూడండి, నా పనికి నేను పూనుకుని వేళ. ఏంటా పని? దేవుడు అంటున్నాడు, నేను నా పనికి పూనుకుని వేళ అంటే రాకడ సమయంలో, తీర్పు తీర్చేటువంటి సమయంలో నా పనికి నేను పూనుకుని వేళ ఏం జరుగుతుందంట? వారు నా సొంత ప్రజలు అవుతారు. అవునా? ఆ భోజనాలు జరుగుతున్నాయి అనుకోండి. భోజనాలు జరుగుతున్నప్పుడు ఒక సామెత ఉంది కదా, ముక్కలు పడాలంటే భోజనాల్లో ముక్కలు వేసుకుంటూ వెళ్తారు కదా. అప్పుడేం మాట్లాడతారు? ఒక మాట అంటారు. ఏంటది? పెట్టేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా, ముందు కూర్చున్నా పడతాయి, వెనక్కి కూర్చున్నా పడతాయి, మధ్యలో కూర్చున్నా. పెట్టేవాడు మనోడైతే ఆడేం చేస్తాడు? మన దగ్గరికి వచ్చిన తర్వాత గరిటి లోపలికి ఉంచుతాడు అనమాట. పెట్టేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా పడతాయి. ఇప్పుడు నా పనికి నేను పూనుకొని వేళ, ఆ మాటలే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, వాళ్ళేదో పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నారు కదా ఇందక్కడ, వాళ్ళని చూసి నా పనికి నేను పూనుకొని వేళ వారు నా సొంత బిడ్డలవుతారు. ఇప్పుడు వాడవుతాడా? ఇంకా వేరే వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం కదా, దుర్మార్గమైన జీవితం జీవించే వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం కదా, వాడి గురించి మాట్లాడుతున్నాడా? వాడికి శిక్ష ఉంటుంది ఆ రోజు. ఎలాంటి శిక్ష అంటే వాక్యంలో 18వ వచనం చదువు. అప్పుడు దుర్మార్గులకును సజ్జనులకును ఏమి జరుగునో, నన్ను సేవించు వారికి, నన్ను సేవింపని వారికి ఏమి జరుగునో నా ప్రజలు కన్నులారా చూచెదరు. నువ్వు చూస్తావు. నన్ను సేవించే వారికి ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు. నన్ను సేవించినటువంటి వారికి ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు. నాకు ప్రార్థించే వారికి ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు. నన్ను ప్రార్థించినటువంటి వారికి ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు. వాక్యంలో మంచి వారిని
మంచి వారికి ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు, నీతిమంతులకి ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు, దుర్మార్గుడికి ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు. కాబట్టి వాక్యం స్పష్టంగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో చదువుమా. 4వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోయేదరు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అనుకున్నావు కదా నువ్వు అక్కడ చూడువాడు హాయిగా బతుకుతున్నాడు, దుర్మార్గుడు దుష్టుడు అయినప్పటికీ కూడా వాడే పచ్చగా ఉన్నాడు, వాడే సంపాదించాడు, వాడే హాయిగా బతుకుతున్నాడు నువ్వు అనుకున్నావు కదా. దేవుడు తీర్పు సమయంలో నువ్వన్నీ చూస్తావంట. నువ్వు దేవుని యొక్క బిడ్డగా మారుతావు. నా పని నేను పూనుకున్నప్పుడు అంటే రాకడ సమయంలో కొలిమి వలె అగ్నిలాగా తీర్పు చేయబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంట? వారందరూ కూడా ఏమైపోతారంటమ్మా? గడ్డి వలె కాలిపోదురు. 2వ వచనం, కానీ నా ఎడల భయభక్తులు చూపు వ్యక్తి మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణం వలె మీకు ఆరోగ్యమును కలగచేయును. దేవుని యొక్క చూపు ఎలా ఉందో చూడప్పుడు, నాపై ఆధారపడి నన్ను ప్రేమించి నన్ను ఆరాధించే వాని మీద సూర్యుని కాంతిని మీద పడి నీకు ఆరోగ్యము కలుగు చేయనట్లుగా నీకు నా యొక్క దీవెనలు నీ మీద ఉంటాయి అని చెప్పి ఆ దుర్మార్గులు దుష్టుల గురించి దేవుడు అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన ఆ దినములు నేను పనికి పూనుకొందును, మీరు దుష్టులను ఆగదొక్కగా వారు మీ కాలి క్రింద ధూళి వలె నలిగిపోదు. నువ్వు చూస్తావంటది. ఎవరి కాలి కింద? దేవుడి కాలి కింద కాదు. ఎవరి కాలి కింద? నీ కాలి కింద. నీ కాలి కింద ధూళి వలె నలిగిపోతారంట. నువ్వు అనుకున్నావు, ఇంతకుముందు ఏమనుకున్నావు? వాడు సంపాదించాడు, వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు అక్రమంగా, వాడు ఎలా జీవించాడు అలా జీవించాడు, అయినా సరే వాడే దేవుడు వాడికి అన్నీ ఇచ్చాడు అని నువ్వు అనుకున్నావే. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, తీర్పు సమయంలో వాడు గడ్డి వలె కాలిపోతురు, గడ్డి పొచ్చవలే కాలిపోదురు. ఆ ధూళి మీద నువ్వు నడిచి వెళ్ళిపోతావంట. వాడి మీద నువ్వు వాడిని తొక్కుకుంటూ నీ చెప్పు కింద ధూళిలాగా నీ కాలి కింద నలిగిపోగుట నువ్వు చూచెదవు. అది రాకడ. ఇలాంటి విపత్తులన్నీ కూడా జరుగుతాయని వాక్యంలో దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సువిశేషంలో 28వ వచనం చదువు. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠమును మీరు నేర్చుకొనండి. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు మొక్కలు అంజూరపు మొక్కను చూసి నేర్చుకోమంటున్నాడు. అంజూరపు మొక్క చిగురులు వచ్చినాయి అనుకోండి, ఏ కాలం వచ్చినట్టు? వసంతకాలం వచ్చినట్టు. ఆకులన్నీ రాలిపోతున్నాయి అనుకోండి, ఏ కాలం వచ్చినట్టు? వేసవకాలం వచ్చినట్టు. అంటే వేసవ కాలానికి ముందు సూచన ఏంటి? ఆకులన్నీ కూడా రాలిపోతుంది. అవునా? మబ్బులు కట్టినాయి అనుకోండి, మబ్బులు పట్టేసింది. దేనికి సూచనది? అంటే వర్షము రాబోతుంది అని ముందు సూచన ఏంటది? మబ్బులు పట్టి ఉంటాయి. అలాగే దేవుని యొక్క రాకడికి ముందు విపత్తులు జరుగుతాయంట. విపత్తులు జరుగుతాయి. సముద్రము భూమి మీదకి వచ్చేద్దంట. సముద్రము వచ్చేస్తుందా లేదా? సునామీ వచ్చేసిందా లేదా? భూకంపాలు వస్తాయంట. ఒక రాజ్యము ఇంకో రాజ్యం మీద యుద్ధాలు చేసి చంపేస్తారంట. జరుగుతున్నాయా? ఇరాన్ ఇరాక్లో జరుగుతున్నాయి కదా. ఒక రాజ్యం ఇంకొక రాజ్యాన్ని, మానవుల్ని, మనుషుల్ని చంపేస్తారంట. ఒకరి మీద ఒకరు దండెత్తుతారంట. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. అంజూరపు చెట్టును చూసి మీరు గుణపాఠము నేర్చుకోండి. అది చిగురిస్తుందంటే ఓ చిగురులు వస్తున్నాయి కాబట్టి వసంతకాలము వచ్చేస్తుంది. కోయిల కోస్తుంది. కోయిల కోస్తుంటే మనకేమర్థం అవుద్ది? మామిడి చిగురు వస్తుంది. మామిడి చిగురు వచ్చినప్పుడు కోయిల కోస్తుంది. ఆ వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. తర్వాత వచ్చిన చదువు 29. అట్లే వీటన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపములనే వాకిటనే ఉన్నాడనే గ్రహింపుడు మనం తెలుసుకోవాలి.
విపత్తులు జరుగుతూ ఉంటే మనం ఏం తెలుసుకోవాలి? దేవుని యొక్క రాకడ దగ్గరలో, దేవుడు మనకు సమీపంలోనే ఉన్నాడు, దేవుడు మనకు సమీపంలోనే ఉన్నాడు, మన వాకిటిలోనే ఉన్నాడు అని మనము తెలుసుకోవాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఇవన్నీ నెరవేరుటకు ఈ తరము గతింపని మీతో పక్కానిచ్చుచున్నాను. భూమి ఆకాశములు గతించుకోవను, కానీ నా మాటలు గతించుకోవు. దేవుడు చెప్పిన మాటలు అక్షరాల నెరవేరుతాయి. ఒకసారి వెనక్కి వెళదాం. వెనక్కంటే గుడెనక వెనక్కి వెళదాం అంటే ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? నోవాహు. ఎవరైనా? ఆది కాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చదవడం అవసరం లేదు, సింపుల్ గా చెప్పుకుందాం. నోవాహు ఉన్నాడు. నోవాహు నీతిమంతుడు. దేవుడు అతనికి ఏం తెలియజేశాడమ్మా? దేవుడు అతనికి ఏం తెలియజేశాడు? విన్నారు కదా, అనేక సార్లు విన్నారు నోవాహుని గురించి. నోవాహుకి దేవుడు ఏం చెప్పాడు? గుర్తులేదు ఒక్కడికి కూడా. వాడని తయారు చేయమన్నాడు కదా. ఎందుకు చెప్పాడు? ఎందుకు జలప్రళయం వచ్చింది? పాపము ఎక్కువైంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? తినొచ్చు, త్రాగుచు పాపములో జీవిస్తూ ఉన్నారు. అది దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? ఈ సృష్టి యావత్తును కూడా ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. విపత్తు. నోవాహు దగ్గరికి వెళ్ళాడు. నోవాహు, ఒక వినాశనం రాబోతుంది, ఒక విపత్తు నోవాహుకి చెప్పేశాడు. దేవుడు తను ప్రేమించినటువంటి వారికి చెప్పకుండా ఏ పని చేయడు, ముందే చెప్తాడు. మోషే, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అయ్యా నీ చిత్తమయ్యా. అబ్రహాంతో, అబ్రహామా ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అయ్యా నీ చిత్తమయ్యా. దేవుడు తను ప్రేమించినటువంటి ఆ సేవకులకు, ప్రవక్తలకు చెప్పకుండా ఏ పని చేయలేదు. నోవాహుని పిలిచి నోవాహు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, విస్తారమైనటువంటి పాపములో జీవిస్తూ ఉన్నారు, తినుచు త్రాగుచు ఇదే జీవితం అనుకుంటూ ఉన్నారు, కాబట్టి ఈ సృష్టిని నాశనం చేయాలనుకుంటున్నాను. నువ్వేం చేస్తావంటే ఒక వాడను తయారు చేయి, నువ్వు ముందు వెళ్ళే వాళ్ళకి హెచ్చరిక చేయమన్నాడు. హెచ్చరిక చేయమంటే నోవాహు వెళ్ళాడు. వెళ్ళి ఒక బోర పట్టుకున్నాడు. బోర పట్టుకుని, అయ్యా వినండి, దేవుడు నాతో మాట్లాడాడు, చెప్పాడు, వినాశనం రాబోతుంది, విపత్తు రాబోతుంది, కాబట్టి అందరూ కూడా చనిపోతారు. నేను ఒక వాడను తయారు చేశాను. విశ్వసించిన వారందరూ, దేవుని మాట నమ్మినట్టు వారందరూ రండి వాడలోకని వాళ్ళందరినీ కూడా పిలిచాడు. అది ఒక ఎడారి ప్రాంతం, ఇసుక ప్రాంతం, అక్కడ ఏమీ లేవు, వర్షాలు లేవు, ఏమీ లేవు. వీడికి పిచ్చెక్కింది అనుకుంటా, వీడి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కూడా నోవాహుని ఏం చేశారమ్మా? హేళన చేశారు, అవమానించారు. అయినా సరే నోవాహు చెప్పవలసింది చెప్పేశాడు. చెప్పేసి దేవుడు చెప్పిన విధముగా వాడను తయారు చేశాడు. అయిపోయిందా నోవాహు? అయిపోయింది. నీవు నీ కుటుంబము వాడలోనికి వెళ్ళండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడే స్వయముగా ఆ గడిని వేసేసాడు. గడి వేసిన వెంటనే, తలుపు మూసిన వెంటనే ఇక వర్షము ప్రారంభమైంది. ఎన్ని దినాలు కురిసిందమ్మా? 40 దినముల పాటు వర్షము కురిసింది. 40 దినముల పాటు వర్షము, పగలు రాత్రి కుండ తరపు ఆకాశము మరి చిల్లు పడింది అన్నట్టుగా ఏం చేస్తారు? 40 దినాలు వర్షం పడింది. మనకి మొన్న ఈ మధ్య ఎన్ని రోజులు పడింది వాన? ఒక పగలు ఒక రాత్రి పడితేనే రాష్ట్రం అంతా కూడా మునిగిపోయింది. అవునా? మునిగిపోయింది. మరి 40 దినముల పాటు వర్షం పగలు రాత్రి కుండపోతగా కురిస్తే ఏమైపోయిందమ్మా? మొత్తం మునిగిపోయింది. నోవాహు ఎక్కడ ఉన్నాడు? నీళ్లు పెరుగుతూ ఉంటే పడవ ఎక్కడికి వెళ్తుంది? దేవుడు రక్షించినటువంటి విధానం చూడండి. నీతిమంతులకు ఎప్పుడు కూడా విజయమే. అందుకనే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ వాక్యంలో? ఆకాశము భూమియు గతించినా గానీ నా మాటలు గతించరు. ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యమో నిలుచును. ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యమో నిలుచును.
ఆ దినమును గూర్చెయు ఆ గడియను గూర్చెయు పరమున దూతలు ధరణిలో మనుషులు ఎవ్వరు గాని ఎరుగరు పరమున దూతలు ధరణిలో మనుషులు ఎవ్వరు గాని ఎరుగరు ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి మాటలు నిత్యము నిలుచును. నోవహు దినములలో జరిగిన ఆ ప్రళయము జనులు తినుచు త్రాగుచు సుఖించుచుండగా, నోవహు దినములలో జరిగిన ఆ ప్రళయము జనులు తినుచు త్రాగుచు సుఖించుచుండగా, పాపము విస్తరించి ప్రబలిన సమయములో పాపము విస్తరించి ప్రబలిన సమయములో జల ప్రళయములో నశించిపోయిరి జల ప్రళయములో నశించిపోయిరి ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. ఆయన మాటలు అక్షరాల నెరవేరుతాయి. నోవాహు చెప్పిన మాటని ప్రజలందరూ కూడా ఏమనుకున్నారమ్మా? జరగదు, ఈడెవడో పిచ్చోడు అనుకున్నారు. దేవుని మాట నెరవేరిందా లేదు? సొదొమ గొమొర్రా పట్టణాలను జ్ఞాపకం చేసుకోండి, అవి కూడా అంతే. అగ్నిగంధముతో కాల్చివేస్తానన్నాడు. ఎవరు కూడా వినలేదు, ఎవరు కూడా మాట వినలేదు. ఆ రాత్రి కాల్చివేసిందా లేదా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని వర్షంతో కాల్చివేయబడి. కానీ ఎవరు రక్షింపబడ్డారు? ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. ఎవరైనా? ఎవరు? లోతు గారు రక్షింపబడ్డారు. దేవుడు ఏం చేశాడమ్మా? దేవుడు అయ్యా, ఒక నీతిమంతుడు అక్కడ ఉన్నాడు. అగ్ని వర్షంతో ఆ పట్టణాలని కాల్చివేస్తే నేను ఎన్నిక చేసుకున్న నీతిమంతుడు ఏమైపోతాడు? అందుకని ముందుగా ఏం చేశాడు? అక్కడికి దేవదూతలను పంపించాడు. దేవతలను పంపించి, ఏ లోతు నువ్వు రా, తెల్లవారే సోపు ఈ ఊరు దాటి బయటికి వెళ్ళిపోమని బయటికి పంపించిన తర్వాత పట్టణాన్ని నాశనం చేశాడు. కాబట్టి ఆయన యొక్క మాటలు అక్షరాల నెరవేరుతాయి. అందుకనే ఈరోజు వాక్యం ఆయన చెబుతున్నాడు, రాకడ సమయంలో ఏం జరుగుతుందంటే విపత్తులు జరుగుతాయి, వాటిని చూసి మీరు భయపడవలదు. ప్రభు మాటలు అక్షరాల నెరవేరుతాయి. తర్వాత వాక్యం చూద్దాం. 33 చదువు. 33 ఆ సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కావున జాగరూకురై ఉండు. జాగ్రత్తగా ఉండాలి. రాకడ ఎప్పుడు వస్తుందంట? దేవదూతలకు కూడా తెలియదంట. పాటలో మనం పాడుకున్నాగా, పరలోకంలో ఉన్న దూతలకు కానీ భూలోకంలో మానవుడికి కానీ ఎవరికి కూడా తెలియదంట. సడన్ గా ప్రయాణం పెడతాడంట యేసయ్య. బయలుదేరుతండి, సైన్యానికి ఆర్డర్ ఇస్తే వెంటనే బయలుదేరి, అప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దానిని బట్టి నువ్వు ఎన్నిక చేయబడతావు. ఈ యొక్క రాకడ ఎలా ఉంటుంది అంటే ప్రసవ వేదన లాగా ఉంటుందంట. రాకడ ఎలా ఉంటుంది? ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలుసా? గర్భము ధరించినటువంటి ఆ స్త్రీకే తెలియదు. 1 గంటలో ప్రసవ వేదన వస్తుందని కూడా తెలియదు. దేవుని యొక్క రాకడ ప్రసవ వేదన వలె ఉంటుందంట. దొంగ ఏ విధముగా వస్తాడో తెలుసా? మనకి తెలియదు. దొంగడు ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు. కాబట్టి రాకడ కూడా దొంగవాని వలె వస్తుందని ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి నువ్వేం చేయాలంట? జాగరూకులై ఉండుడి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చదువు, ఆఖరి వచ్చిన 36వ వచనం చదువు. ఒకవేళ అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండుట చూడవచ్చును. అకస్మాత్తుగా వచ్చి ఏం చూస్తాడంట ఆయన? మీరు నిద్రపోతున్నారా? ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండుట చూడవచ్చును. నిద్ర వస్తుందమ్మా ఎవరికైనా? అట్లేదు కదా. అకస్మాత్తుగా ఆయన వచ్చి మీరు నిద్రించుట చూడవచ్చును. మనం నిద్రపోవట్లేదుగా, మరి ఇంకేం చూస్తామా? నిద్రపోయేవాళ్ళని. యేసు ప్రభువు చెప్పిన నిద్ర మన కళ్ళు మూసుకుని నిద్రపోయే నిద్ర కాదు. మీ నిద్రించుట చూడవచ్చునంటే నిద్ర దేనికి గుర్తుగా ఉందంటే పాపమునకు గుర్తు. పాపమునకు గుర్తుగా ఉంది. గుళ్ళోకి రాగానే మనకి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఎంత హాయి ఇంటి దగ్గర
దొరకదు. ఎందుకంటే ఓ పక్కన వాక్యం చెప్తారు, ఓ పక్కన పాట పడతారు, చక్కగా ఉయ్యాలు ఊపినట్టుంటే చక్కగా మగత వస్తుంది, నిద్ర వస్తుంది. నిద్ర దేనికి గుర్తుంట? బైబిల్ గ్రంథం ఏం చెప్తా? నిద్ర పాపములకు గుర్తుగా ఉంది. సంసోన్ ఎక్కడ నిద్రపోయాడు? డెలీలా దగ్గర తన తొడ మీద నిద్రపోయాడు. ఆ నిద్రపోవటం వల్ల ఏం కోల్పోయాడు? తనలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి బలాన్ని. ఆ నిద్ర పాపమునకు గుర్తుగా ఉంది. దేవుడు రాకడ సమయంలో వచ్చినప్పుడు ఏం చూస్తాడంట? నువ్వు నిద్రించుట చూడవచ్చును అంటే నీ పాపాన్ని దేవుడు చూస్తాడు. యోనా ఉన్నాడు కదా, యోనా దేవుడు ఒక పని చెప్పాడు, యోనా నువ్వు వెళ్ళి ఏం చెప్పాడు? నినివే పట్టణం వెళ్ళి అక్కడ సువార్తను బోధించమని చెప్పాడు. వీడేం చేశాడు? ఓడలోకి వెళ్ళి ఏం చేశాడు? నిద్రపోయాడు. ఈ నిద్ర దేన్ని చూపిస్తుంది? దేవుని యొక్క మాటను ఉల్లంఘించినట్టు చూపిస్తుంది. దైవ చిత్తాన్ని ఉల్లంఘిస్తుందా నిద్ర? నువ్వు దైవ చిత్తాన్ని ఉల్లంఘించేవేమో అది చూస్తాడంట. రాకడ సమయంలో ఆయన వచ్చినప్పుడు ఏం చూస్తాడు? నీ నిద్రించుట చూడవచ్చునంటే నీ పాపాన్ని చూడవచ్చు. నువ్వు దేవుణ్ణి ఉల్లంఘించుట, దేవుణ్ణి తిరస్కరించుట, దేవుని విడనాడుట చూడవచ్చని ఆ మాటలో ఉన్నటువంటి అర్థం. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి గ్రంథములు. 10 మంది స్త్రీలు ఉన్నారు కదా, కన్యకలు. వీళ్ళు ఏం చేశారు? దీపాలు పట్టుకుని వెళ్ళారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఎవరు సిద్ధపడ్డారు? 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. ఆ 5 ఏం చేస్తున్నారు? నిద్రపోయారు. ఏమనుకున్నారు వాళ్ళు? పెళ్లి కుమారుడు వచ్చి లెగొచ్చులే, ఈ లోపు ఒక కునికి తెద్దామని వాళ్ళు నిద్రపోయారు. వాళ్ళు నిద్రించినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చేసాడు. వచ్చేసినప్పుడు ఎవరు వెళ్ళారు? మెలకుగా ఉన్నటువంటి ఆ 5 ఆ యొక్క ప్రభుతో పాటు, పెళ్లి కుమారుడితో పాటు ఆ విందులోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ నిద్ర దేన్ని చూపిస్తుందమ్మా? సిద్ధపాటు లేనటువంటి స్థితిని. కాబట్టి రాకడ సమయంలో నువ్వు సిద్ధపాటులో లేవేమో, ఆ నిద్రను ఆయన చూస్తానంటున్నాడు. అవునా? నిద్ర గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైన నిద్ర మరణాన్ని చూపిస్తూ ఉంది. యేసుప్రభు చోటుకు వస్తాడు. ఆ బాలిక మరణించిందంటే యేసుప్రభు ఏమంటాడు? అక్కడ క్లుప్తంగా చెప్తున్నా, ఏమంటాడు? ఆ బాలిక మరణించలేదు, ఆ బాలిక ఏం చేస్తుంది? నిద్రిస్తుంది. అలాంటి నిద్రని దేవుడు 2వ రాకడలో నీకు చూస్తాడేమో, జాగ్రత్తగా ఉండాలి. వాక్యం మనకి హెచ్చరిక చేస్తాడు. ఆఖరి వచనం చదువు. మీకు చెప్పినదే అందరికీ మరలా నేను చెప్తూ ఉన్నాను, జాగరూకులై జాగ్రత్తగా ఉండండి. జాగరూకులై ఉండండి, కనిపెట్టుకుని ఉండండి. మీరు జాగ్రత్తగా ఉన్న ఎడల ఏం జరుగుతుందంట? రాకడ ఎప్పుడు వస్తుందో మీకు తెలుసు. జాగ్రత్తగా ఉండటం అంటే మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి జీవించాలి, మెలకువ కలిగి జీవించాలి. ఆధ్యాత్మికముగా మనము సిద్ధపడి ఉండాలి, పశ్చాత్తాపడి సిద్ధపడి ఉండాలి. అందరిలో గొప్పవాడు నువ్వు ఉండాలంటే ఒక సేవకుడిగా నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు సిద్ధపడి ఉండాలి. అందుకనే రాకడ, ఈరోజు రాకడ మనకేం తెలియజేస్తుందంటే, నువ్వు రాకడ సమయానికి నువ్వు సిద్ధపడు. అనేకమైన విపత్తులు జరుగుతాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే రాకడని గురించి నువ్వు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించమని. ఈ లోకంలో నువ్వు సంపాదించేది కూడా నీతో రాదు. కాబట్టి ప్రభు రాకడ సమయంలో ప్రభువుతో పాటు నువ్వు ఊరేగటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ప్రభు వస్తున్నప్పుడు, ఆ దారిలో ప్రభు వస్తున్నప్పుడు నువ్వు చేతులు ఎత్తుకొని ప్రభువుని చూడటానికి నీకు అర్హత కలిగిందా? ప్రభువుని చూడగానే తలదించుకొని పక్కకెళ్ళిపోయేటువంటి పరిస్థితి నీకు వస్తూ ఉందా? ఇంపైనటువంటి ప్రార్థనా జీవితము నీలో ఉందా? కన్నీటి ప్రార్థన నీలో ఉందా? ఒకసారి నువ్వు ఈ రాకడ సమయం ముందుగా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవునితో ఊరేగలవా లేదా? ఒకసారి నేను నువ్వే ప్రశ్నించుకోవాలి. నీ జీవిత విధానాన్ని బట్టి దేవుడు నీకు తీర్పునిస్తాడు. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా?
వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కనుదూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. లోకాశలపై విజయము నీకుందా. లోకాశలపై విజయము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా. పడాలి అందరూ పడాలి ముగిస్తాను అందరూ పడాలి. సమయంలో కడుగూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. పైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. యేసు ఆశించే దీన మనసుందా. యేసు ఆశించే దీన మనసుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా సమయంలో కడుగూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. విశ్వాసము నీకుందా. అన్నిటి కన్నా మిన్నగా కన్నేటి ప్రార్థన నీకుందా. అన్నిటి కన్నా మిన్నగా కన్నేటి ప్రార్థన నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా. సమయంలో కడుగూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. చదువుతున్నట్టుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, రాకడ సమయంలో ప్రభువును చేరుకునేటువంటి విశ్వాసం నీకుందా లేదా అని ప్రశ్నించుకొని దేవుడి ద్వారా మనం విన్నటువంటి ఆ మాటలను ప్రతినిత్యం జ్ఞాపకపరుచుకొని ఆ యొక్క రాకడకు ముందు విపత్తులకు భయపడకుండా ప్రార్థనా జీవితాన్ని జీవించాలని ఈరోజు సువిశేష పఠనాలు మనకు చెప్తా బోధిస్తూ ఉన్నాయి. దేవుడు